హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2019లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కోడాతి సమక్షం బలన్ వకీల్. మూవీ చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అనురాధ అనే ఒక చిన్న పాప తన నాన్నతో కలిసి పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటుంది. అనురాధ నాన్న కష్టమైన పజిల్స్ ని ఎలా సాల్వ్ చేయాలో అనురాధకి నేర్పిస్తూ ఉంటాడు. ఈ పజిల్ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి, ఇక ముందు స్టోరీలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరోపక్క రొనాల్డ్ అనే పేరు గల ఒక రిచ్ పర్సన్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. దారి మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ అతని కారుని ఆపుతారు. వెంటనే అతని కారుని చెక్ చేయగా పోలీసులకి 3 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ దొరుకుతుంది. ఆ తర్వాత పోలీసులు రొనాల్డోని అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ సీన్ లాగానే ఈ సీన్ ని కూడా బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ సీన్ ని కరెక్ట్ అయ్యి చాలా మంచి ట్విస్ట్ ఉంటుంది. మరోపక్క బాలన్ అనే ఒక లాయర్ చేతికి చాలా రోజుల తర్వాత ఒక కేసు వస్తుంది. బాలన్ కోర్టులో అంజర్ తరపున వాదిస్తూ ఉంటాడు. అంజర్కి నిజానికి బెయిల్ కావాల్సి ఉంటుంది. దాంతో బాలన్ అంజర్ కేసుని వాదించడం మొదలు పెడతాడు. అంజర్ వెంటనే బాలన్ ని చూసి అసలు ఇతన్ని లాయర్ చేసింది ఎవరు అనే విధంగా ఫేస్ పెడతాడు. నిజానికి బాలన్ వాయిస్ లోనే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. బాలన్ కొన్ని పదాలని నత్తినత్తిగా పలుకుతూ ఉంటాడు. బాలన్ ఎక్కువగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత బాలన్ కేసుని వాదించడం మొదలు పెట్టగానే జడ్జి బాలన్ ని చూసి ఇంకా చాలా కేసులు ఉన్నాయి, తొందరగా చెప్పండి, పూర్తి రోజంతా నేను ఒక కేసునే చూడలేను అని చెప్తాడు. నిజానికి జడ్జి చాలా అండర్స్టాండింగ్ పర్సన్, అందువల్ల జడ్జి బాలన్ ప్రాబ్లం ని అర్థం చేసుకుంటాడు. బాలన్ చెప్పడం పూర్తి అవ్వక ముందే జడ్జి వెంటనే బాలన్ క్లయింట్ కి బెయిల్ అవసరం అనుకుని బెయిల్ ని అప్రూవ్ చేసేస్తాడు. అప్పుడు అందరూ కూడా చాలా షాక్ అవుతారు, ఎందుకంటే బాలన్ తన సొంతంగా ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా వాదించి ఉండడు. ఇప్పుడు చాలా టైం తర్వాత బాలన్ తన మొదటి కేసుని వాదించి ఫైనల్ గా గెలిచి ఉంటాడు. అందరికంటే చాలా హ్యాపీగా అంజర్ ఫీల్ అయి ఉంటాడు, ఎందుకంటే అంజర్ బాలన్ ని మొదటిసారి చూసినప్పుడు ఇతను నాకు బెయిల్ ఇప్పించడం పక్కన పెడితే ఇతను నాకు పడే శిక్ష కన్నా ఇంకా ఎక్కువ ఏపిచ్చేలాగా ఉన్నాడు అని అనుకుని ఉంటాడు. ఆ తర్వాత అంజర్ బాలన్ ని పక్కకు తీసుకుని వెళ్లి బాలన్ ని చూసి, ఇలా చూడు, నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ నేను నీకు చాలా తక్కువ రెంట్ లో ఒక ఇల్లు ఇప్పించగలను అని చెప్తాడు. ఆ మాట వినగానే బాలన్ ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ ఇంతకు ముందు కోర్టులో అంజర్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో సేమ్ అదే విధంగా పెడతాడు. అప్పుడు బాలన్ అంజర్ ని చూసి నాకు ఏ ఇల్లు వద్దు, నాకు నా మనీ ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు అంజర్ బాలన్ ని చూసి ప్లీజ్ అర్థం చేసుకో, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంటి రెంట్ 6,000 అని నాకు తెలుసు, అది కూడా నువ్వు 2 నెలల నుంచి కట్టడం లేదు, నేను నీకు 2,000 రూపాయల్లోనే ఇల్లు రెంట్ కి ఇప్పిస్తాను. ఆ తర్వాత నువ్వు 1 ఇయర్ రెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు చాలా లాభం ఉంటుంది, ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఆలోచించి చెప్పు అని అంటాడు. ఆ మాట విని బాలన్ బాగా ఆలోచించి ఫైనల్ గా బాలన్ అంజర్ చెప్పిన మాటలకి ఒప్పుకుంటాడు. ఇది బాలన్ కూడా ఒక మంచి అవకాశం, ఎందుకంటే బాలన్ ఒక పెద్ద లాయర్ కింద పని చేస్తూ ఉంటాడు. ఎక్కువగా సంపాదించే కేసులైతే బాలన్ కి రోజు రావు, కాబట్టి బాలన్ అంజర్ చెప్పిన మాటలకి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత రోజు బాలన్ తన ఇంటిని వెకేట్ చేసి పూర్తి సామాన్ని అంజర్ చూసిన ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్తాడు. ఆ ఏరియా ఒక స్లమ్ ఏరియా లాగా ఉంటుంది, అలాగే అక్కడ ప్రజలు కొద్దిగా గోండా టైప్ లో ఉంటారు. వాళ్ళందరినీ చూసిన బాలన్ నేను ఇక్కడ ఉండను, ఇలా చూడు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం విచిత్రంగా ఉన్నారు అని అంటాడు. కానీ బాలన్ సామాన్లను తీసుకుని వచ్చేసి ఉంటాడు కాబట్టి ఏం చేయలేక ఆలోచించి అక్కడే ఉండాలి అనుకుంటాడు. బాలన్ వెంటనే ఇంటి లోపలికి వెళ్లి చూడగా అది చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళలేడు కాబట్టి బాలన్ ఆ ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకుంటాడు. ఆ ఏరియాలో ఉన్న ఐరన్ బాబు అనే లోకల్ గోండా బాలన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ మంచి వ్యక్తిగా ఉండకపోతే నేను నెక్స్ట్ డేనే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్తాడు. ఈ విషయం మీద బాబు మరియు బాలన్ మధ్య కొద్దిగా వాదన జరుగుతుంది. దాంతో బాబు నేను బాలన్ ని ఇక్కడ అస్సలు ఉండనివ్వను అని డిసైడ్ అవుతాడు. బాలన్ కూడా అక్కడ ఉండడానికి అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల బాలన్ అంజర్ దగ్గరికి వెళ్లి బాబు నన్ను ఆ ఇంట్లో ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాడు, అందువల్ల నేను అక్కడ ఉండలేను అని చెప్తాడు. ఆ మాటలు విన్న
అంజర్ బాలన్ని చూసి, అన్నా ప్లీజ్ కొన్ని రోజులు ఎక్కడో ఒక చోట ఉండడానికి ఏర్పాట్లు చేసుకో, నేను నీ కోసం ఒక కొత్త ఇంటిని వెతుకుతున్నాను అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో పాపం బాలన్ తన సామాన్లని ప్యాక్ చేసుకుని తన ఊరికి తన అమ్మని కలవడానికి వెళ్తాడు. నిజానికి బాలన్ ఇంట్లో బాలన్ లాయర్ ప్రొఫెషన్ ని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే బాలన్ ఇంతవరకు ఏ కేసుని కూడా గెలిచి ఉండడు. అలాగే ఈ ప్రొఫెషన్ నుంచి బాలన్ ఇంతవరకు ఎక్కువ మనీ కూడా సంపాదించి ఉండడు. బాలన్ నాన్న బాలన్ ని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. కానీ బాలన్ ఆ తిట్లని చాలా జోక్ గా తీసుకుంటూ ఉంటాడు. బాలన్ బావ పేరు మోహన్. అతను ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానీ చాలా అత్యాసపరుడు. మోహన్ ఎప్పుడు బాలన్ దగ్గరికి డిఫరెంట్ కేసెస్ ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు కూడా కొద్దిగా కమిషన్ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బాలన్ మోస్ట్లీ ఆ కేసెస్ ని యాక్సెప్ట్ చేయడు. ఈ రోజు కూడా మోహన్ బాలన్ దగ్గరికి ఒక లేడీ డివోర్స్ కేసుని తీసుకుని వస్తాడు. కానీ బాలన్ ఆ కేసుని కూడా యాక్సెప్ట్ చెయ్యడు. మరోపక్క అనురాధ నాన్న ఇంటికి వెళుతూ ఉండగా మధ్యలో ట్రక్ వచ్చి అనురాధ నాన్నని ఢీ కొడుతుంది. దానివల్ల అనురాధ నాన్న ఆన్ ద స్పాట్ లోనే చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు చనిపోయింది అనురాధ వాళ్ళ నానో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి తనని హాస్పిటల్ కి పిలిపిస్తారు. అనురాధ హాస్పిటల్ కి వచ్చి తన నాన్న బాడీని చూసి చాలా ఏడుస్తుంది. తన మనసు విరిగిపోతుంది. ఆ తర్వాత మోహన్ బాలన్ నాన్న దగ్గరికి వెళ్లి ఒక ప్లాన్ ని తయారు చేస్తాడు. ప్లాన్ ఏమిటి అంటే మోహన్ బాలన్ కోసం చాలా కేసెస్ ని తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ బాలన్ మాత్రం ఆ కేసెస్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉండడు. దాంతో మోహన్ మరియు బాలన్ నాన్న ఇద్దరు కలిసి బాలన్ నాన్న మీద ఒక కేసు ఫైల్ అయ్యింది. ఆ కేసు సెటిల్ అవ్వాలి అంటే చాలా మనీ కావాలి, లేదంటే బాలన్ నాన్నకి జైలు శిక్ష పడుతుంది అనేలాగా నాటకం ఆడతారు. అందువల్ల బాలన్ తన నాన్నని కాపాడుకోవడం కోసం తన దగ్గరకు వచ్చిన కేసెస్ అన్నిటినీ కూడా తను యాక్సెప్ట్ చేస్తాడు అని వాళ్ళు అలా ప్లాన్ చేస్తారు. మోహన్ బాలన్ వాళ్ళ నాన్న మీద ఉన్న కేసు సాల్వ్ అవడానికి 4 నుంచి 5 లక్షల మనీ కావాల్సి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడే మోహన్ బాలన్ చూసి, నువ్వు ఆ అమౌంట్ గురించి ఆలోచించకు, నేను ఆ అమౌంట్ ని సర్దుతాను, దానికి బదులుగా నువ్వు ఒక కేసుని వాదించాలి, ఆ కేసు వల్ల మనకు చాలా మనీ దొరుకుతాయి అని చెప్తాడు. అలా బాలన్ ఖచ్చితంగా ఆ కేసుని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత రోజు మోహన్ బాలన్ ని ఒక కేఫ్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆ కేఫ్ కి బాలన్ కేసు వాదించబోయే ఆ అమ్మాయి వస్తుంది. తను ఎవరో కాదు, అనురాధనే. అనురాధ బాలన్ ని చూసి, ఇలా చూడండి, నేను ఒక స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ ని, నన్ను సాయంత్రానికి ఆడిషన్స్ కి రమ్మన్నారు, నేను ఆడిషన్స్ కి వెళ్ళగానే అక్కడ నన్ను బలవంతం చేయడానికి ట్రై చేశారు అని చెప్తుంది. ఆ మాట వినగానే మోహన్ బాలన్ ని చూసి, ఒకవేళ మనం ఆ వ్యక్తి మీద హెరాస్మెంట్ మరియు డిఫమేషన్ 1 crore కేసు ఫైల్ చేసి అతనికి నోటీసులు పంపిస్తే ఆ వ్యక్తి జైల్లోకి వెళతాడు, మనకి చాలా మనీ దొరుకుతాయి అని చెప్తాడు. ఆ మాట వినగానే బాలన్ నాకు ఆలోచించుకోవడానికి కొన్ని రోజులు టైం కావాలి అని చెప్తాడు. కానీ మోహన్ బలవంతం వల్ల బాలన్ సరే అని చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు రాత్రి బాలన్ ఆ నోటీస్ ని రాస్తూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ బాలన్ ఆ నోటీస్ ని, అదే డిఫమేషన్ నోటీస్ ని అనురాధాన్ని హెరాస్ చేసిన వ్యక్తికి పంపిస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అన్ని మారిపోతూ వస్తాయి. బాలన్ ఆ నోటీస్ ని ఆ వ్యక్తికి పంపించగానే బాలన్ కి వితిన్ 1 hour లో న్యూస్ ఛానల్స్ నుంచి కాల్స్ వస్తాయి. ఆ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా బాలన్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. బాలన్ టీవీ న్యూస్ ఛానల్లో చూసినప్పుడు బాలన్ కి తాను డిఫమేషన్ కేస్ నోటీస్ ని పంపించింది మరి ఎవరికో కాదు, ఆ సిటీ డీజీపీకి అని తెలుస్తుంది. అంటే బాలన్ తెలియకుండానే తన సిటీ డీజీపీ మీద కేసు ఫైల్ చేస్తాడు. అప్పుడు మోహన్ బాలన్ కి కాల్ చేసి, ఈ అమ్మాయి మనకి అబద్ధం చెప్పి ఇరికించింది, నువ్వు ఆ ఏడీజీపీ ముందు బాగా మాట్లాడు, కానీ నా పేరు మాత్రం బయటికి తీసుకురావద్దు అని చెప్తాడు. దాంతో బాలన్ ఇంకా ఎక్కువగా టెన్షన్ పడి ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం చాలా తొందరగా వైరల్ అవుతుంది. ఆ తర్వాత బాలన్ ని ఏడీజీపీ దగ్గరికి తీసుకుని వెళ్లి పోలీసులు నిలబెడతారు. ఆ తర్వాత ఏడీజీపీ ఇందులేక బాలన్ ని చూసి, ఈ నోటీస్ ని పంపించమని నీకు చెప్పిన ఆ అమ్మాయిని నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతుంది. దానికి బాలన్ అవును అని చెప్తాడు. వెంటనే వాళ్ళు వెళ్లి అనురాధాని అక్కడికి తీసుకుని వస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే డిఫమేషన్ నోటీస్ వేయమని బాలన్ మరియు మోహన్ ని కలిసిన అనురాధ అక్కడికి రాదు. మూవీ స్టార్టింగ్ లో తన ఫాదర్ చనిపోయాడు కదా, వాళ్ళ అమ్మాయి అనురాధ ఇక్కడికి వస్తుంది. దాంతో బాలన్ ఈ అమ్మాయి కాదుగా నన్ను డిఫమేషన్ కేసు వేయమన్నది అని మనసులో అనుకుని చాలా భయపడిపోతాడు. వెంటనే పోలీసుల్ని చూసి మాత్రం ఈ అనురాధ చెప్పడం వల్లనే నేను డీజీపీ మీద డిఫమేషన్ కేసుని వేశాను అని చెప్తాడు. ఆ మాటలు వినగానే అక్కడికి వచ్చిన ఆ ఒరిజినల్ అనురాధ చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే ఈ అనురాధ ఈ రోజు వరకు బాలన్ ని అస్సలు చూసి ఉండదు. అప్పుడు అనురాధ బాలన్ దగ్గరికి వచ్చి, నువ్వు ఈ రోజు వరకు నన్ను అస్సలు చూడలేదు, అయినా ఎందుకు నా పేరు చెప్పి నన్ను ఇరికించావు, నీ వల్ల నేను ఇరుక్కున్నాను అని చెప్పి తిడుతుంది.
కానీ బాలన్ ఏమీ ఆన్సర్ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనురాధ బాలన్ని చూసి, నీ వల్ల నేను ఈ కేసులో ఇరుక్కున్నాను, నువ్వు నన్ను ఈ కేసు నుంచి బయటికి తీసుకురానంత వరకు నేను నీ వెంటే నిన్నే ఫాలో అవుతూ ఉంటాను అని చెప్పి అనురాధ బాలన్తో కలిసి బాలన్ ఇంటికి వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత బాబు బాలన్ ఇంటి దగ్గరికి వచ్చి బాలన్ని ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. సడన్ గా బాలన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి డీజీపీ కేసు వల్ల బాలన్ ఇల్లు రెంట్ కి తీసుకున్న ఆ ఏరియాలో చాలా రిపోర్టర్స్ వచ్చి అక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ఏరియాలోని వాళ్ళందరూ కూడా బాలన్ వల్లనే ఇదంతా జరుగుతుంది, దానివల్ల మా పరువు పోతుంది అని అనుకుంటూ ఉంటారు. అందువల్లనే బాబు మరియు తన మనుషులు బాలన్ని బాగా కొడతారు. దాంతో బాలన్ అతి కష్టం మీద తన ఇంట్లోకి వెళ్లి తన సామాన్లన్నీ సర్దుకుని తన సొంత ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో అనురాధ కూడా బాలన్నే ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పటికే ఊర్లో ఉన్న బాలన్ పేరెంట్స్ కి డీజీపీ కేసు గురించి అంతా తెలిసిపోయి ఉంటుంది. బాలన్ అమ్మ అనురాధ తన ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు, కానీ బాలన్ నాన్నకి అనురాధ ఈ టైంలో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని అర్థం చేసుకుంటాడు. అందువల్లే అనురాధని ఇంట్లో ఉండనిస్తాడు. అలాగే అనురాధని బాగా చూసుకోవాలి అని కూడా బాగా డిసైడ్ అవుతాడు. అప్పుడు బాలన్ ఇంటికి మోహన్ వస్తాడు. అప్పుడు బాలన్ అందరినీ చూసి, మోహన్ వల్లనే మనం అందరం కూడా ఈ కేసులో ఇరుక్కుని ఉన్నాం, మోహనే ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాడు, ఆమె చెప్పినందువల్లనే ఈ డిఫమేషన్ కేసుని నేను వేశాను అని చెప్తాడు. ఆ తర్వాత అనురాధ ద్వారా బాలన్ కి కొన్ని రోజుల క్రితమే తన నాన్న చనిపోయాడు అని తెలుస్తుంది. అలాగే అనురాధ ఫాదర్ చావు కూడా ఒక మర్డర్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత బాలన్కి అనురాధ నాన్న డెత్ కి ఈ డిఫమేషన్ కేసు కి మధ్య ఏదో సంబంధం ఉంది అని అనిపిస్తుంది. వెంటనే బాలన్ అనురాధతో కలిసి తన రెంట్ ఇంటికి వెళుతూ ఉంటాడు. కానీ దారి మధ్యలో బాబు తన మనుషులతో వచ్చి బాలన్ వెళ్తున్న వెహికల్ ని ఆపి అనురాధని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా చూశాక బాలన్ కి ఒక్కసారిగా తన సహనాన్ని కోల్పోయి బాబు మనుషులందరినీ బాబుతో సహా అందరినీ కొడతాడు. ఇదంతా చూసిన అనురాధ మరియు అంజర్ ఇద్దరు కూడా కంగారు పడతారు. మరోపక్క పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులందరికీ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏసీపీ విన్సెంట్ మిగతా పోలీసులందరినీ చూసి ఆ బాలన్ కేసు గురించి చెప్తూ ఉంటాడు. నిజానికి మోహన్ దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయి ఇంతకు ముందే డీజీపీ మీద ఒక ఫేక్ డిఫమేషన్ కేసుని వెయ్యాలి అని ఆలోచించుకుని వచ్చి ఉంటుంది. అందువల్లే ఆ అమ్మాయి మోహన్ కి డబ్బు ఆశ చూపించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సింది పోయి డిఫమేషన్ కేసుని ఫైల్ చేయమని చెప్పింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మోహన్ తో ఆ కేసులో వచ్చే మనీ మొత్తం మనం పంచుకుందామని చెప్పింది. నిజానికి మోహన్ ఒక అత్యాసపరుడు. అందువల్ల మోహన్ ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని బాలన్ తో ఈ డిఫమేషన్ కేసుని పంపించమని చెప్పాడు. కానీ ఆ టైంలో బాలన్ మరియు మోహన్ కి ఈ నోటీస్ డీజీపీకి వెళుతుంది అనే విషయం తెలీదు అని ఏసీపీ విన్సెంట్ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత బాలన్ మరియు అనురాధ విన్సెంట్ తో కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు విన్సెంట్ అనురాధని చూసి, బాలన్ ఇలా ఉండేవాడు కాదు, కాలేజ్ టైంలో బాలన్ చాలా ధైర్యవంతుడిగా ఎవరికి అసలు భయపడేవాడే కాదు. ఆ టైంలో బాలన్ ఒక సోషల్ వర్కర్ గా పనిచేసేవాడు. అయితే ఆ సమయంలో ఒక సోషల్ వర్క్ వల్లే అక్కడ గొడవ జరిగి బాలన్ ఫ్రెండ్ ఒకరు బిల్డింగ్ మీద నుంచి కిందకి పడిపోయి చనిపోయాడు. ఆ తర్వాత ఆ చనిపోయిన అబ్బాయి వాళ్ళ అమ్మ బాలన్ ని ఎలా పడితే అలా మాట్లాడింది. ఆ రోజు అయిన గాయం బాలన్ కి ఈ రోజు వరకు ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాలన్ కి తన మీద తనకి నమ్మకం లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇలా తడబడుతూ ఉన్నాడు అని చెప్తాడు. మరోవైపు ఆ రిచ్ పర్సన్ అయినటువంటి రోనాల్డ్ రత్నవేల్ అనే ఒక కిల్లర్ ని బాలన్ మరియు అనురాధాలని చంపడానికి హైర్ చేసి ఉంటాడు. నిజానికి రత్నవేల్ వేరే స్టేట్ ఏసీపీ, కానీ రత్నవేల్ డబ్బులు తీసుకుని మనుషుల్ని చంపుతూ ఉంటాడు. అసలు రోనాల్డ్ బాలన్ మరియు అనురాధాలని ఎందుకు చంపాలనుకుంటున్నాడో మనకు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత ఒక గుడి పూజారి అనురాధకి అనురాధ నాన్న ఇచ్చిన ఒక లెటర్ ని ఇస్తాడు. ఆ లెటర్ ని ఓపెన్ చేసే సమయానికే రత్నవేల్ అక్కడికి వచ్చి ఆ లెటర్ ని తీసుకుని ఆ లెటర్ ని చదువుతాడు. ఆ లెటర్ లో అనురాధ నాన్న ఒక బ్యాంక్ లో సీక్రెట్ గా దాచిన విషయం గురించి, ఆ బ్యాంక్ అకౌంట్ మరియు బ్యాంక్ గురించి రాసి ఉంటాడు. అప్పుడు వెంటనే రత్నవేల్ ఆ బ్యాంక్ లాకర్ దగ్గరికి వెళ్లి అనురాధ లాకర్ లో ఉన్న పెన్ డ్రైవ్ ని తీసుకువెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత బాలన్ మరియు అనురాధ తన నాన్న లాకర్ దగ్గరికి వెళ్తారు. కానీ అందులో ఒక న్యూస్ పేపర్ తప్ప ఏమీ దొరకదు. కానీ తన నాన్న న్యూస్ పేపర్ పజిల్ ని సాల్వ్ చేయడం నేర్పించాడు అని అనురాధకి గుర్తుకు వస్తుంది. ఆ న్యూస్ పేపర్ లో ఏదైనా
ఏదైనా పజిల్ ఉందా అని ఆలోచించి అనురాధ వెంటనే ఆ పజిల్ ని సాల్వ్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు బాలన్ మరియు అనురాధలకి డీజీపీ మరియు రొనాల్డో కలిసి బ్లాక్ మనీ లాండరింగ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఆ తర్వాత విన్సెంట్ బాలన్ తో ఏ అమ్మాయి నీ దగ్గరికి అనురాధగా వచ్చిందో ఆ అమ్మాయి పేరు టీనా. టీనా రొనాల్డో బిజినెస్ పార్ట్నర్ అని చెప్తాడు. ఆ తర్వాత బాలన్ రొనాల్డో టీనాలని పట్టుకోవడానికి రొనాల్డో ఇంటికి వెళ్తాడు. అక్కడ బాలన్ కి టీనా దొరుకుతుంది, కానీ రొనాల్డో ఎలాగో అలా బాలన్ ని పట్టుకుంటాడు. ఆ తర్వాత బాలన్ ఎలా ఆలోచించి ఉంటాడో అలానే జరుగుతుంది. అక్కడికి డీజీపీ వస్తాడు. అప్పుడు బాలన్ డీజీపీకి పూర్తి స్టోరీ మొత్తం చెప్తాడు. నిజానికి డీజీపీ మరియు రొనాల్డో 500 కోట్ల బ్లాక్ మనీ లాండరింగ్ చేసి ఉంటారు. ఇదంతా కూడా అనురాధ నాన్న దొంగతనంగా చూసి వాటిని పిక్చర్స్ తీస్తాడు. ఆ తర్వాత అనురాధ నాన్న డీజీపీ దగ్గరికి వెళ్లి అనురాధ కోసం ఒక 5 కోట్ల రూపాయలు అడుగుతాడు. ఆ కోపంలోనే డీజీపీ అనురాధ నాన్నకి యాక్సిడెంట్ చేయించి చంపేస్తాడు. అలాగే ఆ మనీ లాండరింగ్ నుంచి బయటపడడం కోసం అనురాధ నాన్నను చంపిన కేసు గురించి కూడా బయటపడడానికి తన మీద తానే ఒక ఫేక్ మొలస్టేషన్ కేసును ఫైల్ చేయించుకుంటాడు. దానికోసం డీజీపీ టీనా హెల్ప్ ని కూడా తీసుకుని ఉంటాడు. ఆ తర్వాత టీనా బాలన్ దగ్గరికి వెళ్లి నన్ను ఎవరో మొలస్ట్ చేశారు అని చెప్పి కేసు నోటీస్ ని డీజీపీకి పంపిస్తుంది. అంటే ఈ కేసు కోర్టు వరకు వెళ్ళాక అది ప్రూవ్ అవ్వకపోతే అప్పుడు కోర్టు బాలన్ మరియు అనురాధలకి డీజీపీ మీద ఫేక్ కేసుని ఫైల్ చేసినందుకు అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేస్తారు అని ప్లాన్ చేసి ఉంటాడు. అసలు ఈ ప్లాన్ వల్ల ఏమవుతుంది అంటే అనురాధ ఇక ఫ్యూచర్ లో తన నాన్నది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని పోలీస్ స్టేషన్ కి వెళ్తే తన ఫేక్ మొలస్టేషన్ కేసుని గుర్తు చేసుకుని కోర్టు అనురాధ మాటల్ని అస్సలు నమ్మదు. ఆ విధంగా డీజీపీ ప్లాన్ చేసి ఉంటాడు. అంతేకాదు ఆ 500 కోట్ల మనీలో డీజీపీ రొనాల్డోని 3 కోట్లు కారులో తీసుకుని వెళ్ళమని చెప్పి అతన్ని దారి మధ్యలో పోలీసులకి పట్టుబడేలాగా చేస్తాడు. ఎందుకంటే ఆ టైంలో పోలీసులందరూ అలాగే మీడియా వాళ్ళందరూ కూడా 3 కోట్ల మనీ మీద ఫోకస్ చేస్తే ఆ టైంలో డీజీపీ ఆ మిగిలిన డబ్బు మొత్తాన్ని కూడా వేరే చోటుకి తీసుకుని వెళ్లడం కోసం డీజీపీ ప్లాన్ చేసి ఉంటాడు. ఇదంతా బాలన్ నోటి నుంచి విన్న డీజీపీ చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే బాలన్ ని చూసి నువ్వెంతో అమాయకుడు అనుకున్నాను, కానీ నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు అందరూ వస్తారు. నిజానికి బాలన్ ముందుగానే ఏ డీజీపీ ఇందులేఖకి ఈ విషయం గురించి అంతా చెప్పి 99% నేను చెప్పింది నిజం అవుతుంది అని చెప్పి ఉంటాడు. అక్కడ బాలన్ చెప్పినట్లుగానే నిజం అవుతుంది. అందుకే పోలీసులు సరైన సమయంలో అక్కడికి వచ్చేస్తారు. ఆ తర్వాత టీనా మరియు రొనాల్డోకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. బాలన్ ఈ కేసుని సాల్వ్ చేసి చాలా ఫేమస్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు బాబ్ బిస్వాస్ అనే బాలీవుడ్ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.